RGUKT సెట్ 2021 మోడల్ పేపర్ బోత్ మీడియంలో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ట్రిపుల్ ఎంట్రన్స్ అనేది 120 మినిట్స్ ఉంటుంది, 100 బిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100. మీకు ఒక OMR షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ OMR షీట్ పై బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ తో మీరు బబుల్ చేయవలసి ఉంటుంది. బాల్ పాయింట్ పెన్ తో మీరు బబుల్ చేస్తారు కాబట్టి ఆన్సర్ అనేది పక్కాగా డిసైడ్ అయిన తర్వాత మాత్రమే బబుల్ చేయండి. ఈ మోడల్ పేపర్ లో మనకి ఇచ్చే బిట్స్ ఏ కాన్సెప్ట్స్ నుంచి వస్తున్నాయో, ఏ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని అబ్జర్వేషన్ చేస్తూ వినండి. ఈ మోడల్ పేపర్ లో ఇచ్చే 40 బిట్స్ కూడా ఫుల్లీ అప్లికేటెడ్ బిట్స్. చాలా అప్లికేటెడ్ గా ఉన్నాయి, చాలా లెందీగా ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ లో కూడా అట్లీస్ట్ 3-4 కాన్సెప్ట్స్ మిక్స్ చేసి ఇచ్చాడు. సో మీరు వీటిని జాగ్రత్తగా వినండి. ఆ కాన్సెప్ట్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్ని మీరు చాలా డీటెయిల్డ్ గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 50 to the base 1950 plus log 39 to the base 1950? దీని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ log a plus log b ఫామ్ లో ఇది ఉంది. బేస్ అనేది ఈక్వల్ గా ఉండేటప్పుడు log a plus log b ఈక్వల్స్ టు log ab. అంటే log 50 into 39 to the base 1950. log 50 into 39 అంటే 1950 to the base 1950. ఓకే, log 1950 to the base 1950 దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, లాగరిథం వాల్యూ బేస్ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు దాని వాల్యూ అనేది 1. సో ఇక్కడ ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఆప్షన్ సి. సెకండ్ బిట్ చూడండి. GCD ఆఫ్ 510 and 92. ఈ రెండింటి యొక్క GCD ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మనం 510 ని 92 తో డివైడ్ చేయండి. స్పీడ్ గా చేయండి. 92 5s are 460. రిమైండర్ 0 5 92 1s are 50 2 42 50 42 1s are 42 8 42 పక్కన వేసుకోండి. 8 5s are 40 2 8 2 4s are 8. రిమైండర్ 0. సో ఇక్కడ HCF అనేది 2 అవుతుంది. నెక్స్ట్ log 1 to the base a వాల్యూ. బేస్ ఏదైనా కూడా 1 కి లాగరిథం అనేది 0 అవుతుంది. సో log 1 to the base a వాల్యూ 0. ఈ థర్డ్ వన్ చూడండి. a root c ఈక్వల్స్ టు root ac దెన్ a ఈక్వల్స్ టు డాష్. ఇక్కడ మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే a root c ని మనం స్క్వేర్ చేయాలి, root ac ని కూడా మనం స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ ఇంటూ root c హోల్ స్క్వేర్ అంటే c అవుతుంది ఈక్వల్స్ టు రూట్ ఏసీ హోల్ స్క్వేర్ అంటే రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఏసీ అవుతుంది. సికి సి క్యాన్సిల్ చేయండి, ఒక ఏ క్యాన్సిల్ చేయండి. ఏమవుతుంది? ఏ ఈక్వల్స్ టు 1 1q 2r 3p అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, థర్డ్ బిట్ చూద్దాం. x ఈక్వల్స్ టు log 3 టు ద బేస్ 2 అండ్ y ఈక్వల్స్ టు log 5 టు ద బేస్ 2 అయినా log 60 టు ద బేస్ 2 ను x, y లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, log 60 to the base 2 ఈక్వల్స్ టు ఇక్కడ మనం 60 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా మనం మార్చుకోవాలి. 2 30s are 60, 2 15s are 30, 3 5s are 15. అంటే log 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 గా మనం 60 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా మనం రాసాం. ఓకే, దీనిని మనం అగైన్ log 2 స్క్వేర్ టు ద బేస్ 2 ప్లస్ log 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2 గా మనం అగైన్ రాయొచ్చు. ఈ 2 అనేది ముందుకు వస్తుంది కదా. 2 ఇంటూ log 2 బేస్ 2 వాల్యూ 1 ప్లస్ log 3 బేస్ 2 వాల్యూ x ప్లస్ log 5 టు ద బేస్ 2 వాల్యూ y. సో ఫైనల్ గా 2 1s are 2 కదా, 2 ప్లస్ x ప్లస్ y అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. ఫోర్త్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇందులో ట్రూ స్టేట్మెంట్స్ ఏవో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ a ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ p, q, r అయితే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ a ఈజ్ 10. a కు గల ఉపసమతుల సంఖ్య 10 అని మనకి ఇవ్వడం జరిగింది. ఇది ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంటా మనం ఇప్పుడు చెప్పాలి. చూడండి, ఏదైనా ఒక సెట్ లో n ఎలిమెంట్స్ ఉండేటప్పుడు దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే 2n సబ్సెట్స్ ఉంటాయి. ఇది ఫార్ములా. ఇక్కడ మనకి a అనే సెట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే 2 క్యూబ్ సబ్సెట్స్ ఉంటాయి.
అంటే 8 ఉపసమితులు ఉంటాయి. బట్ మనకి లెక్కలో 10 ఉపసమితులు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఇస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. సెకండ్ వన్ చూడండి, ఇఫ్ n of a equals to 6, n of b equals to 4, then the maximum number of elements in a intersection b is 4. n of a అంటే a అనే సెట్ లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, b అనే సెట్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే a ఇంటర్సెక్షన్ b లో గల గరిష్ట మూలకాల సంఖ్య 4 అని ఇవ్వటం జరిగింది స్టేట్మెంట్ లో. ఈ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్స్నా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఏవైనా 2 సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ లో ఉండే మ్యాక్సిమం ఎలిమెంట్స్ అనేవి ఆ 2 సెట్స్ లో తక్కువ ఎలిమెంట్స్ కలిగిన సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి తక్కువ ఎలిమెంట్స్ కలిగిన సెట్ బి కాబట్టి బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎలిమెంట్స్ అనేది 4 అవుతుంది. ఇక్కడ కూడా 4 అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. ఓకే, థర్డ్ వన్ చూడండి, శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్. ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. సో ఈ థర్డ్ వన్ అనేది కూడా ట్రూ స్టేట్మెంట్. ఫస్ట్ వన్ ఫాల్స్ స్టేట్మెంట్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ బోత్ 2 and 3 ఆర్ ట్రూ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ a minus b ఈక్వల్స్ టు 5, then the relation between a and b is dash. a minus b ఈక్వల్స్ టు 5 అయితే a మరియు b ల మధ్య సంబంధం డాష్. చూడండి, సెట్స్ లో ఈ టైప్ ఆఫ్ రిలేషన్స్ మీద ఏ బిట్ వచ్చినా మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, a మైనస్ b ఈక్వల్స్ టు 5. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటప్పుడు a అండ్ b ల మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a మైనస్ b ఈక్వల్స్ టు 5 అయ్యేటట్టు a మరియు b అనే సెట్స్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకోండి, a ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అని తీసుకుందాం. b ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అని తీసుకుందాం. ఓకే, a మైనస్ బిని ఫైండ్ అవుట్ చేయండి. a మైనస్ బి, ఏ అనే సెట్ లో నుంచి b అనే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ని మనం తీసేయాలి. చూడండి, 1 తీసేయండి, 2 తీసేయండి, 3 తీసేయండి. అప్పుడు a అనే సెట్ లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏమీ లేవు. అంటే a మైనస్ బి ఈక్వల్స్ టు ఎంటీ సెట్. ఇక్కడ అంటే a మైనస్ బి ఈక్వల్స్ టు ఎంటీ సెట్ అయ్యేటట్టు మనం a ఈక్వల్స్ టు 1, 2, 3, b ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అని తీసుకున్నాం. ఓకే, ఖచ్చితంగా a మైనస్ బి ఈక్వల్స్ టు ఎంటీ సెట్ అయ్యిందంటే ఏ అనే సెట్ బి అనే సెట్ కి సబ్సెట్ గా తీసుకుంటేనే అలా అవుద్ది. ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ఖచ్చితంగా ఉండేటట్టు తీసుకుంటేనే ఎంటీ సెట్ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. 6th బిట్. ఇక్కడ ఒక అసర్షన్, ఒక రీజన్ ఇచ్చాడు. అసర్షన్ లో ఏమి ఇచ్చాడంటే a ఈక్వల్స్ టు 3, 5, 7, b ఈక్వల్స్ టు 2, 3, 5, దెన్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్స్ టు 3, 5. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది 3, 5 అని ఇవ్వటం జరిగింది. క్లియర్ గా ఇది ట్రూ స్టేట్మెంట్. క్లియర్ గా ఇక్కడ అసర్షన్ అనేది ట్రూ. ఎందుకు చూడండి, ఏ అనే సెట్ లో 3, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్ లో 3, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 3, 5 అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అసర్షన్ అనేది ట్రూ. రీజన్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ మనకు ఒక సెట్ బిల్డర్ ఫార్మ్ ఇచ్చాడు ఏ ఇంటర్సెక్షన్ బికి. ఇది కూడా రైటే కదా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలోనో ఉండాలి అండ్ ఎక్స్ అనే ఎలిమెంట్ బిలోనో కూడా ఉండాలి. సో ఈ రీజన్ ని బేస్ చేసుకుని ఈ అసర్షన్ అనేది ఉంది. కాబట్టి అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ సపోర్టింగ్ టు అసర్షన్. ఇక్కడ రెండు కూడా ట్రూ స్టేట్మెంట్సే. ఇక్కడ అసర్షన్ అనేది రీజన్ అనేది సపోర్ట్ చేస్తూ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. 7th బిట్ చూడండి, ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ h of x equals to x minus 5 into x square minus x minus 6 are alpha, beta, gamma. Then which of the following is false? చూడండి, ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు కదా, దీని యొక్క జీరోస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బహుపది యొక్క శూన్యాన్ని మనం కనుక్కోవాలి. ఫైనల్ గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో ఏది అసత్యం, which of the following is false అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ముందుగా దీనికి జీరో వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయండి. x minus 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఓకే, అంటే ఇక్కడ 5 అనేది ఒక జీరో క్లియర్ గా తెలుస్తుంది. ఎక్స్ మైనస్ 5 ఈక్వల్స్ టు జీరోకి ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 5.
అలానే ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6ని మనం 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3గా మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయొచ్చు. సో వీటి నుంచి జీరోస్ ఏమవుతాయంటే -2 1 0 అవుతుంది, 3 అనేది 1 0 అవుతుంది. సో ఫైనల్గా 5, -2, 3 అనే 3 జీరోస్ మనకి తెలిసాయి. చూడండి 5 ఉంది, -2 ఉంది, 3 ఉంది. అంటే -5 అనేది ఇక్కడ ఇచ్చిన పాలినామియల్కి 0 కాదు. సో ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే అసత్యం ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఇక్కడ అసత్యం అవుతుంది. సో మన ఆన్సర్ అనేది సి. ఓకే, 8th బిట్ చూడండి. ద కర్వ్ y = x² - 5x + 6 passes through y = x² - 5x + 6 అనే వక్రం పోవు బిందువు ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏబిసి అనే 3 ఆప్షన్స్ చూడండి. ఇక్కడ పాయింట్ అనేది ఒకటే ఉంది. ఆప్షన్ ఏ అనేది పాయింట్ కాదు, ఆప్షన్ బి అనేది కూడా పాయింట్ కాదు, ఆప్షన్ సి అనేది ఒక పాయింట్ ఫామ్ లో ఇచ్చాడు. సో తిరుగు లేకుండా దీని ఆన్సర్ ఇది అవుతుంది. చెక్ చేయండి, 3, 0 అనే పాయింట్ ఇందులో వేయండి, 0 వస్తుందో లేదో చూడండి. 3² 9 - 5 3 15 -6 + 6 0. ఓకే, ఎగ్జాక్ట్ గా ఈ కర్వ్ అనేది 3, 0 పాయింట్ కూడా పాస్ అవుతుంది. అంటే పి అనేది సికి మ్యాచ్ చేయాలి. x³ - 8 డివైడెడ్ x - 2 చూడండి. x³ - 8 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీనిని a³ - b³ గా మనం చెప్పుకోవచ్చు. a³ - b³ ఫార్ములా ఏంటి? a - b ఇంటూ a² - ab ప్లస్ b² అంటే 2² 4. ఇది x³ - 8 యొక్క వాల్యూ డివైడెడ్ బై x - 2. అదే కదా ఇచ్చాడు. x - 2కి x - 2 క్యాన్సిల్ చేయండి. మనకు ఫైనల్ గా ఉండేది ఏంటంటే x² + 2x + 4. అంటే q అనేది a కి మ్యాచ్ చేయాలి. QA 0 0 బిందువు గుండా పోవు వక్రం ద గ్రాఫ్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 0 0 y = x² అనే గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా 0 0 గుండా పాస్ అవుతుంది. ఓకే, r అనేది b కి మ్యాచ్ చేయాలి. సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏమవుతుందంటే PCQARB. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. 9th బిట్ x² + bx + c హ్యాస్ ఫ్యాక్టర్స్ x - 1 and x + 2. దెన్ b + c = డాష్. x² + bx + c అను బహుపదికి x - 1 మరియు x + 2లు కారణాంకాలు అయితే b + c = డాష్. చూడండి, ఇక్కడ ఒక పాలినామియల్ మనకి ఇవ్వడం జరిగింది. ఏంటది? x² + bx + c. ఓకే, ఈ పాలినామియల్ ని మనం p(x) అనుకుందాం. ఈ పాలినామియల్ కి x - 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఇవ్వడం జరిగింది కాబట్టి p(1) = 0 అవుతుంది. సో దీని నుంచి p(1) వాల్యూ ఎంత అవుతుంది? 1² + b × 1b + c = 0. దట్ మీన్స్ 1 + b + c = 0. దట్ ఇంప్లైస్ b + c = ఏమవుతుంది? +1 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, -1 అవుతుంది. మన ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఒక అసర్షన్, ఒక రీజన్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రకటన, ఒక కారణం. ఇక్కడ అసర్షన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 6x - 2y - 3 = 0 అండ్ kx - 5 - 2 = 0 హ్యాస్ యూనిక్ సొల్యూషన్ దెన్ k = -3 అని ఇవ్వడం జరిగింది. ఓకే, యూనిక్ సొల్యూషన్ ఉండేటప్పుడు అంటే ఏకైక సాధన ఉంటే మనకి కండిషన్ ఏంటి? a1/a2 ≠ b1/b2. అంతే కదా. a1/a2 ఇక్కడ a1 అంటే 6/a2 అంటే సెకండ్ లీనియర్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ k ≠ b1/b2. b1 అంటే ఫస్ట్ లైన్ లో y కోఎఫిషియంట్ -2/b2 అంటే సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ -1. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. 6/k ≠ 2/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2k ≠ 6, k ≠ 3. సో మనకి స్టేట్మెంట్ లో కూడా k ≠ 3 ఇచ్చాడు కాబట్టి ఈ అసర్షన్ అనేది ట్రూ. ఓకే, రీజన్ చూడండి. ఇఫ్ a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0 ఆర్ డిపెండెంట్ ఈక్వేషన్స్ దెన్ a1/a2 ≠ b1/b2 అని ఇవ్వడం జరిగింది. మనకి ఎప్పుడైనా ఏవైనా 2 ఈక్వేషన్స్ డిపెండెంట్ ఈక్వేషన్స్ అయ్యేటప్పుడు కండిషన్ ఎలా ఉంటుందో తెలుసా? a1/a2 = b1/b2 = c1/c2 కావాలి. ఇలా ఉంటే వాటిని డిపెండెంట్ ఈక్వేషన్స్ లేదా కోఇన్సిడెంట్ ఈక్వేషన్స్ అంటాం. బట్ మనకి ఇక్కడ ఈ రీజన్ లో a1/a2 ≠ b1/b2 ఇచ్చాడు.
ఈ రీజన్ లో ఇచ్చే స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఓకే, అంటే ఇక్కడ అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. 11th బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యాస్ ద సొల్యూషన్ ఆఫ్ 2, 3? ఈ 2, 3 అనేది ఈ క్రింది ఇచ్చిన 4 సమీకరణాల్లో దేనికి సాధన అవుతుందో మనం చెప్పాలి. ఓకే, 2, 3 అనేది సాధన అవ్వాలంటే x ప్లేస్ లో 2ని y ప్లేస్ లో -3ని వేసుకునేటప్పుడు ఆ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. మనం దాన్ని ఈ విధంగా చెక్ చేసుకుందాం. చెక్ చేస్తూ మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 2, 3ని ఫస్ట్ ఈక్వేషన్ లో వేయండి. 2 2s are 4, -3 × -3 +9, 13 వస్తుంది. బట్ 10 ఉంది, సో ఇక్కడ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, 2, 3ని ఆప్షన్ బి లో వేయండి. 2x అంటే 2 2s are 4 +3y, 3 × -3 -9 అంటే -5 వస్తుంది. బట్ ఇక్కడ 13 ఉంది, అంటే ఇది కూడా కాదు. ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి లో 2, 3ని సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్ లో 2ని y ప్లేస్ లో -3ని 2 2s are 4 -3 × -3 +9 అంటే 13 వచ్చింది. సో ఇక్కడ కూడా రిజల్ట్ అనేది 13. సో ఆప్షన్ సి కి ఈ పాయింట్ అనేది సొల్యూషన్ అవుతుంది. ఓకే, 12th బిట్ చూడండి. x = 7 ఈజ్ ఎ లైన్. x = 7 అనే లైన్ ఏ విధంగా ఉంటుందంటే ఎలా ఉంటుంది? x = 7 అనే లైన్ అనేది y యాక్సిస్ కి ప్యారలర్ గా ఉంటుంది. ప్యారలర్ టు y యాక్సిస్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? వీటిలో ఏ స్టేట్మెంట్ సత్యమో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ x² - 6x + k = 0 హ్యాస్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ దెన్ k less than 9. ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ అయ్యేటప్పుడు ఆ కండిషన్ ఎలా ఉంటుంది? b² - 4ac > 0. డిస్క్రిమినెంట్ > 0 అయ్యేటప్పుడు రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి, అంతే కదా. ఇక్కడ b అంటే x కోఎఫిషియంట్, a అంటే x² కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. చూడండి, b² - 6 హోల్ స్క్వేర్ 36 -4 × a అంటే 1 × c అంటే k అంటే 4k > 0. ఈ ఇన్ఈక్వాలిటీని కంప్లీట్ గా మైనస్ తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? 4k - 36 <0 అవుతుంది. దీని నుంచి 4k < 36, k < 36/4, k < 9 అని వచ్చింది. సో వాడు స్టేట్మెంట్ లో కూడా k < 9 అని ఇచ్చాడు. సో ఇది ట్రూ. ఓకే, ఈ క్రింది వానిలో ఏ వాక్యం సత్యం అన్నాడు అంటే ఈ నాలుగిట్లో ఒకటే సత్యమని మనకు అర్థమవుతుంది. అది ఆప్షన్ ఏ చెక్ చేయగానే తెలిసింది. సో మీరు ఇమీడియట్ గా ఆప్షన్ ఏని ఆన్సర్ గా గుర్తించవచ్చు. బట్ మనం మిగతా ఆప్షన్ కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే అందులో ఉండే కాన్సెప్ట్స్ కూడా మనకు తెలియాలి కదా. ఓకే, ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6x² - 1 = 0 ఈజ్ 1/6. 6x² - 1 = 0 అనే సమీకరణం యొక్క మూలాల మొత్తం 1/6 అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఒకసారి చూద్దాం. మూలాల మొత్తం సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి? -b/a. -b అంటే x కోఎఫిషియంట్. ఈ ఈక్వేషన్ లో, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ అనేది అసలు పూర్తిగా లేదు. సో x కోఎఫిషియంట్ 0 బై a. a అంటే x² కోఎఫిషియంట్ 6, 0/6 అంటే 0. బట్ ఇక్కడ 1/6 అని ఇచ్చాడు, అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఆప్షన్ సి ని చెక్ చేయండి. x² + bx - c అన్నది వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం. ఇది రైటా రాంగా? రాంగ్. ఎందుకంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుందంటే ax² + bx + c = 0 ఫార్ములా ఉంటుంది. ఓకే, ఆప్షన్ డి చూడండి. వర్గ సమీకరణానికి సాధనల సంఖ్య 4. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 4. ఇది కూడా రాంగే. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 2 సొల్యూషన్స్. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. 14th బిట్ చూడండి. ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ 2 రూట్స్ ఆఫ్ x² + ax + 12 = 0 such that alpha - beta = 1, then alpha = dash. ఆల్ఫా, బీటాలు x² + ax + 12 = 0 కు ఆల్ఫా - బీటా = 1 అయ్యే విధంగా రెండు మూలాలు అయితే ఆల్ఫా = డాష్. దీన్ని మనం ఏ విధంగా ఫాలో అవుతామంటే ఇక్కడ మనం ఒక ఫార్ములాను గుర్తుంచుకోవాలి. ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్ = ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం.
ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత? 1. 1 స్క్వేర్ అంటే 1. 1 ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? మైనస్ బి బై ఏ అనేది ఫార్ములా కదా. సో మైనస్ ఏ బై 1 అంటే మైనస్ ఏ. మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. మైనస్ 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. 12 బై 1 అంటే 12. 4 into 12. 4 12s are 48. అంటే 1 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 48 అని వచ్చింది. దీని నుంచి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1 ప్లస్ 48 అంటే 49 అవుతుంది. దీని నుంచి ఏ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 49 అంటే ప్లస్ ఆర్ మైనస్ 7 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. ఓకే, ఇక్కడ మాత్రం ఈ ఫార్ములాని మీరు బాగా గుర్తుంచుకోండి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఇందులో ఆల్ఫా మైనస్ బీటా బదులుగా ఆల్రెడీ మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది 1 అని. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఏ అవుతుంది. మైనస్ ఏని హోల్ స్క్వేర్ చేసేటప్పుడు ఏ స్క్వేర్ అవుతుంది. మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ 12 బై 1 అవుతుంది అంటే 12. 4 12s are 48. 1 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 48. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 48 అంటే 49. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 49. ఏ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 49 అంటే ప్లస్ ఆర్ మైనస్ 7. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. జతపరచాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0 ఈజ్ డాష్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ ఇక్కడ -1 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4. -1/4 ఎక్కడ ఉంది? దాని ఎదురుగానే ఉంది. p అనేది s కి మ్యాచ్ చేయాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి? -x మైనస్ b బై a అంటే -x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే మైనస్ ఆఫ్ -1 అంటే 1/4 అవుతుంది. ఎక్కడుంది? దాని ఎదురుగానే ఉంది. సో ఖచ్చితంగా r అనేది u కి మ్యాచ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. రూట్స్ ఆర్ ఈక్వల్, దెన్ k ఈక్వల్స్ టు డాష్. రూట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయంటే దాని డిస్క్రిమినెంట్ అనేది 0 కి ఈక్వల్ చేసుకోవాలి. డిస్క్రిమినెంట్ కి ఫార్ములా ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. ఓకే, b స్క్వేర్, b అంటే x కోఎఫిషియంట్, k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 2 c అంటే 2 ఈక్వల్స్ టు 0. That implies k square minus 4 2s are 8, 8 2s are 16 equals to 0. That implies k square equals to 16. That implies k equals to plus or minus root 16. That implies k equals to plus or minus 4. సరిపోయిందిగా. p అనేది s కి, q అనేది t కి, r అనేది u కి మ్యాచ్ చేయాలి. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. బిట్ నెంబర్ 16. అసర్షన్ ఏమి ఇచ్చాడంటే x plus 2 whole square equals to x cube minus 4 is a quadratic equation. ఇది ఒక వర్గ సమీకరణం అని ఇచ్చాడు. ఇది రైట్ ఆర్ రాంగా? ఇది ఎగ్జాక్ట్లీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ ని మనం సింప్లిఫై చేసేటప్పుడు ఫైనల్ గా వచ్చే ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ అనేది 3 అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కాదు. ఇది ఒక వర్గ సమీకరణం అనేది అవ్వదు. సో ఇది ఫాల్స్. దాని యొక్క రీజన్ ఏమి ఇచ్చాడు చూడండి. An equation whose degree is 2 is called quadratic equation. ఒక సమీకరణం యొక్క పరిమాణం 2 అయితే దాన్ని వర్గ సమీకరణం అంటారు. ఎస్, అంతే కదా. సో ఇది ట్రూ. అసర్షన్ అనేది ఫాల్స్, రీజన్ అనేది ట్రూ. సో ఆప్షన్ డి. అసర్షన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. ప్రకటన అసత్యం కానీ కారణం మాత్రం సత్యం. ఓకేనా, రైట్. బిట్ నెంబర్ 17. ఇఫ్ a2 ఈక్వల్స్ టు 2, an ఈక్వల్స్ టు an minus 1 minus 1, then a5 is dash. ఇక్కడ a2 వాల్యూ ఇవ్వడం జరిగింది. అలాగే nth టర్మ్ an వాల్యూ ఇవ్వడం జరిగింది. an ఈక్వల్స్ టు an మైనస్ 1 మైనస్ 1. అయితే a5 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫిఫ్త్ టర్మ్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ nth టర్మ్ లో n ప్లస్ లో 5 ను వేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? a5 ఈక్వల్స్ టు a4 మైనస్ 1 అవుతుంది. ఓకే, అగైన్ a4 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం.
nth టర్మ్ లో n ప్లేస్ లో 4 వేసుకోండి. ఏమవుతుంది a4 వాల్యూ? a3 మైనస్ 1 అవుతుంది. -1. అగైన్ a3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ nth టర్మ్ లో n ప్లేస్ లో 3 వేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే a2 మైనస్ 1. ఇది ఒక -1, ఇది ఒక -1. సో ఫైనల్లీ a2 వాల్యూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. a2 వాల్యూ 2 అని ఇవ్వడం జరిగింది. సో 2 -1 -1 -1. ఓకే, 2 - 3 దట్ ఈక్వల్స్ టు -1. సో ఇక్కడ ఆన్సర్ అనేది -1 అవుతుంది. 18th బిట్ చూడండి. 1 + 2 + 3 + so on + n by 1 + 3 + 5 + so on 2n - 1. దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ న్యూమరేటర్ లో ఉన్నది సమ్ ఆఫ్ ద n టర్మ్స్. సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫార్ములా ఏంటంటే n × n + 1/2 బై ఈ డినామినేటర్ చూడండి 1 + 3 + 5 + so on + 2n - 1. సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n². ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఒక n కి ఒక n క్యాన్సిల్ అవుతుంది. n + 1/2n అనేది ఫైనల్ గా మనకి మిగులుతుంది. n + 1/2n అనేది ఇక్కడ మన ఆన్సర్. ఓకేనా? 19th బిట్ చూడండి. ఇఫ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్ a 4, 3 and b x, 5 lie on the circle with center o 2, 4, then the value of x. చూడండి, సర్కిల్ డయామీటర్. ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ a, b. a 4, 3 b x, 5 సెంటర్ o 2, 4. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మ్యాక్సిమం ఈ మోడల్ అనేది మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తుంది. వెరీ ఈజీ. ఈ డయామీటర్ కి సెంటర్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఈ a, b అనే ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ మనం o కి ఈక్వల్ చేసుకోవాలి. దీని నుంచి మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x కోఆర్డినేట్ ని తీసుకుంటే చాలు. x + 4/2 ఈక్వల్స్ టు ఈ o అనే పాయింట్ లో x కోఆర్డినేట్ 2 కదా, 2 కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. దీని నుంచి x + 4 ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 4 - 4 0. x ఈక్వల్స్ టు 0 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? బిట్ నెంబర్ 20. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ద సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ a 4, 6 and b -7, -1 ఈజ్ డివైడెడ్ బై x యాక్సిస్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. ఈ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్స్నా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద పాయింట్స్ ఆఫ్ a 2, 3 b 4, k and c 6, -3 ఆర్ కొలీనియర్, ద వాల్యూ ఆఫ్ k ఈక్వల్స్ టు 6. దీన్ని కూడా మనం చెక్ చేయాలి. చూడండి, ab అనే 2 పాయింట్స్ ఇచ్చాడు కదా. ఈ 2 పాయింట్స్ ని x అక్షం అనేది ఏ నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది? మనకు ఫార్ములా ఏం చెప్పాం? -y1:y2. x యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే -y1:y2. అదే y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే -x1:x2. ఈ 2 ఫార్ములాస్ ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ x అక్షం ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి -y1:y2 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. -y1 అంటే a అనే పాయింట్ లో y కోఆర్డినేట్ 6, -6:y2 b అనే పాయింట్ లో y కోఆర్డినేట్ -1. -6:-1 అంటే 6:1. బట్ మనకి స్టేట్మెంట్ లో 5:3 అని ఇచ్చాడు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ని అబ్జర్వ్ చేద్దాం. a 2, 3 b 4, k c 6, -3 సరేఖీయాలు. సరేఖీయాలు అంటే కొలీనియర్ పాయింట్. కొలీనియర్ పాయింట్స్ అయ్యేటప్పుడు k వాల్యూ 6 అని ఈ స్టేట్మెంట్ లో ఇచ్చాడు. ఇది ట్రూనా ఫాల్స్నా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకే లైన్ పై ఉండే పాయింట్స్ అని అర్థం. ABCలు. ఓకే, ఒకే లైన్ పై ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఏ 2 పాయింట్స్ తీసుకుని స్లోప్ ను ఫైండ్ అవుట్ చేస్తున్నా ఈక్వల్ గా ఉంటుంది. ఫస్ట్ మనం AB స్లోప్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ కి ఫార్ములా ఏంటి? ద డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై ద డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ y2 - y1 బై x2 - x1. ఇది 2 పాయింట్స్ ఇచ్చేటప్పుడు స్లోప్ కి ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని AB పాయింట్స్ కి మనం స్లోప్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. y2 - y1 k - 3 బై x2 - x1 4 - 2. ఇది దేనికి ఈక్వల్ చేస్తామంటే ఈ BC అనే ఈ 2 పాయింట్స్ కూడా స్లోప్ ను ఫైండ్ అవుట్ చేద్దాం, దానికి ఈక్వల్ చేద్దాం. ఎందుకంటే ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ పై ఉన్నాయి కాబట్టి ఏ 2 పాయింట్స్ తీసుకుని స్లోప్స్ ను ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ చేసినా మనకి సరిపోతుంది.
ఎందుకంటే ఖచ్చితంగా ఈక్వల్ గా ఉండాలి కొలీనియర్ పాయింట్స్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు బీసీ పాయింట్స్ కి స్లోప్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. y2 మైనస్ y1 మైనస్ 3 మైనస్ k బై x2 మైనస్ x1 6 మైనస్ 4. దీన్ని సింప్లిఫై చేస్తూ మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. k మైనస్ 3 బై 2 ఈక్వల్స్ టు మైనస్ 3 మైనస్ k బై 2. బోత్ సైడ్స్ డినామినేటర్ లో 2's ని క్యాన్సిల్ చేయండి. ఫైనల్ గా k మైనస్ 3 ఈక్వల్స్ టు మైనస్ 3 మైనస్ k అని మిగిలింది. ఈ రైట్ సైడ్ ఉన్న మైనస్ k ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. k ప్లస్ k 2k ఈక్వల్స్ టు మైనస్ 3 ప్లస్ 3. 2k ఈక్వల్స్ టు 0, k ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే ఇక్కడ k ఈక్వల్స్ టు 0 అయితేనే ఇవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. బట్ ఇక్కడ k ఈక్వల్స్ టు మైనస్ 6 ని మనకి స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఫాల్స్. ఓకేనా? రైట్.